అపూర్వ, బావా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అపూర్వ? మనిద్దరం పీటల మీద కూర్చొని భూమి దత్తత తీసుకోవాలి కదా. రా వెళ్దాం. ఏంటపూర్వ, ఏం మాట్లాడవేంటి? మీ ముందు మాట్లాడలేకే మా అమ్మాయి మొహం తిప్పుకుంది అల్లుడు గారు. ఇంకా మీకు అర్థం కావడం లేదా? ఈ దత్తత మా అమ్మాయికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అపూర్వ? అమాయకంగా అలా అడుగుతారేంటి అల్లుడు గారు? ఇంట్లో సొంత కూతురుండగా బయట నుండి అద్దె కూతుర్ని తెచ్చుకొని సొంతం చేసుకోవడం ఏ తల్లికైతే మాత్రం ఇష్టం ఉంటుంది? మీరు కాస్త ఆగుతారా అత్తయ్య గారు? ఉమ్, నువ్వు భూమిని మన కూతురుగా చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడటం లేదో అర్థం కావటం లేదు. ఆస్తులు పోతాయని భయపడుతున్నావా? ఆహా, అడ్డొస్తున్నానని మరోలా అనుకోకండి అల్లుడు గారు. దత్తత అన్నాక ఆస్తి హక్కులనేవి ఆటోమేటిక్ గా అటాచ్ అయిపోతాయి కదా. చూడు, ఎంత తిన్నా తరగనంత ఆస్తి మనది. బ్యాగులో 1,00,000 జేబులో 10,000 పోతే బాధపడము. అత్తయ్య గారు, ఆ, మీరు కాస్త ఆగుతారా ప్లీజ్? బయటికి వెళ్ళండి. ఆ, హ్మ్. మా అమ్మాయి తన బాధ మీకు చెప్పుకోలేకపోతుంది. నేను చెబితే మీకు కోపం వస్తుంది. ఏం చేస్తాం? వెళ్ళమన్నాక ఉండగలనా? వెళ్తున్నాను. టైం అయిపోతుందే. నువ్వా ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? దేనికి చెర్రీ? దేనికంటావేంటి? ఈ రోజుతో నువ్వు ఈ ఇంట్లో అఫీషియల్ గా ఫ్యామిలీ మెంబర్ అయిపోతున్నావు కదా. అంతేకాకుండా వరుసకి నాకు మరదలు కూడా అయిపోతావు కదా. నీకెలా ఉందో గాని నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది. బాధగా ఉందా? ఎందుకు? నీకు మరదలవుతున్నాను కదా అందుకు. మువ్వా. హాస్యం. అప్పుడే బావ మరదల మధ్య సరసం మొదలైపోయింది. చూడపూర్వ, భూమి మంచితనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. కన్న ప్రేమ దొరుకుతుందన్న ఆశతోనే వచ్చింది తప్ప ఈ ఆస్తి మీద తనకు ఆశ లేదు. నానా